रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 62వ సర్గము యథాతథ అనువాదం. సునస్సేపుడు విశ్వామిత్రుని అనుగ్రహంతో ప్రాణ ప్రమాదము నుండి బయటపడుట, ఇంద్రుని వలన దీర్ఘాయువగుట. సుప్రసిద్ధుడైనటువంటి అంబరీష మహారాజు సునస్సేపుని వెంటబెట్టుకుని వెళుతూ మాధ్యాహ్నిక సమయమవటంతో పుష్కర క్షేత్రానికి సమీపించి విశ్రమించాడు. ఆ మహారాజు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాసికాంచిన తాను యజ్ఞపశువుగా కొనిపోవటం తన మనస్సులో భావించిన సునస్సేపుడు దుఃఖితుడై పుష్కర క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఋషీశ్వరులతో కూడి తపము చేసేటువంటి తన మేనమామ అయిన విశ్వామిత్రుని చూచాడు. మార్గాయాసంచే దాహముచే దీనుడై బిక్కమొహంతో ఉన్నటువంటి సునస్సేపుడు బావురుమంటూ మేనమామ ఒడిలో వ్రాలాడు. అనంతరం ఇలా అంటూ ఉన్నాడు: దయాళువైన ఓ మునీశ్వర, నాకు ఆపద వచ్చి పడింది. తల్లిదండ్రులు గాని, జ్ఞాతులు గాని, బంధువులు గాని నన్ను ఆదుకునేటువంటి వారు ఎవ్వరూ లేరు. ఇప్పుడిక నాకు మీరే దిక్కు. ధర్మబుద్ధితో నన్ను కాపాడండి. ఓ మహర్షి, మీకు అందరికీ హితమును కోరేటువంటి వాడవు నువ్వు, రక్షకుడవు నీవు. యజ్ఞం పూర్తి అయి మహారాజుగారు కృతార్థుడైనట్లుగా నేను దీర్ఘాయువు ఆరోగ్యవంతుడనై ప్రకాశించేటట్లుగా ఉత్తమమైనటువంటి తపస్సును ఆచరించి స్వర్గలోకమును పొందేటట్లుగా దయ చూడండి. ఓ ధర్మాత్మ, నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను పెద్ద మనస్సుతో నీవే రక్షించాలి. తండ్రి, కుమారుని వలె నా పాపఫలితమైనటువంటి ఈ ఆపద నుండి నన్ను కాపాడు. మహాతపస్సైనటువంటి విశ్వామిత్రుడు సునస్సేపుని యొక్క మొరను ఆలకించి అతడిని పెక్కురీతుల ఓదార్చి పిమ్మట తన పుత్రులతో పలుకుతూ ఉన్నాడు: పుత్రులారా, తల్లిదండ్రులు తాము జీవించి ఉన్నంత వరకు తమ మాటను పాటించటానికి, మరణానంతరం తమకు పున్నామ నరకము లేకుండా ఉండడానికి మరియు పరలోక హితములు చేకూర్చడానికి పుత్రులను పొందుతూ ఉంటారు. ఇప్పుడు మీకు పుత్రధర్మమును నిర్వహింపవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కుమారులారా, ఈ ముని బాలకుడు నన్ను శరణుజొచ్చినాడు. ఇతనికి జీవనదానమిచ్చి ప్రాణభిక్ష పెట్టి మేలు చేయుడు. నాయనలారా, మీరు అందరూ సత్కర్మలు ఆచరించేటువంటి వారు, ధర్మ మార్గమును వీడనటువంటి వారు కనుక మీలో ఒకరు రాజుగారి యజ్ఞ పశువై అగ్నిదేవునకు తృప్తిని కూర్చుడు. తత్ఫలితంగా సునస్సేపుడు సురక్షితుడవుతాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు. అప్పుడు మీరు నా మాట పాటించినటువంటి వారవుతారు. విశ్వామిత్రుని మాటలు విన్నారు. ఆయన పుత్రులైనటువంటి మధుష్యందుడు మొదలగువారు గర్వంతో పరిహాసంగా ఇలా పలుకుతున్నారు: ఓ మహాత్మా, ఇదేమి న్యాయం? భోజనమునందు కుక్క మాంసం గనక పడితే దానిని భుజించడం అకార్యం కదా. అలాగే తన కుమారులను ప్రాణములను బలిగా ఇచ్చి అన్యసుతిని రక్షింపబోడడం ఇది అకృత్యమైనటువంటి పని. ఈ పని ఇది మంచిది కాదు అని మా భావన. అతని కొరకై మా ప్రాణాలను త్యాగం చేయటమేమిటి? ఇది అకృత్యం కదా. ఈ విధంగా మేం భావిస్తున్నాం అన్నారు. విశ్వామిత్రుడు తన పుత్రుల యొక్క నిరాదరణ వచనములను విని కోపగించి కన్నులు ఎర్రచేసి
ఓరీ దురాత్ములారా, తండ్రి అనేటువంటి గౌరవం లేకుండా మీరు మాట్లాడారు. నా మాటను కాదని ఇలా అమర్యాదగా ప్రవర్తించడం పుత్ర ధర్మానికి విరుద్ధమురా. దారుణం. ఇది నాకు దిగ్భ్రమ కలిగించింది. వశిష్ఠ పుత్రులాగానే మీరందరూ కూడా చండాల జాతులలో పుట్టి కుక్క మాంసాన్ని తింటూ 1000 సంవత్సరాలు భూమిపై పడి ఉండండి. ఈ విధంగా తన కుమారులను శాపగ్రస్తులను చేశాడు. ఆర్తుడై ఉన్నటువంటి సునస్సేఫునకు మంత్రపూరితమైనటువంటి భస్మముచే రక్షణ వనర్చి అభయమిచ్చి అంటున్నాడు, ఓ మునికుమారా, అంబరీషుని యజ్ఞమునందు నిన్ను పవిత్రమైనటువంటి దర్భల తాళ్లతో బంధిస్తారు. ఎర్రని పూలమాలలతో చందనాదులతో నిన్ను అలంకరిస్తారు. అప్పుడు నీవు విష్ణుదేవతా సంబంధమైనటువంటి యూపస్తంభం దగ్గరికి చేరుస్తారు. అక్కడికి వెళ్ళు. ఆ పిమ్మట అగ్నిదేవునకు అభిముఖమైనటువంటి నిలిచి ఇంద్రుని ఉపేంద్రుని స్తుతించు. పిమ్మట వరుసగా నేను ఉపదేశం చేసేటువంటి ఇంద్ర ఉపేంద్ర దివ్య గాథలను గానం చేయి. అప్పుడు అంబరీషుని ఈ యజ్ఞమునందు నీ మనోరథం సిద్ధిస్తుంది. సున్నస్సేఫుడు ఈ 2 మంత్రములను మహర్షి నుండి శ్రద్ధ ఆదరములతో గ్రహించి వెంటనే అంబరీషుని కడక వేరి మహారాజుతో ఇలా పలుకుతూ ఉన్నాడు, ఓ మహాబలశాలి అయినటువంటి ఓ రాజేంద్ర, యజ్ఞసభకు త్వరగా వెళ్ళెదం. వెంటనే దీక్షను గైకొని యజ్ఞాన్ని నిర్వహిస్తాం. అలా నిర్వహించండి. మహారాజు ఋషికుమారుని యొక్క వచనములు విని ఆలస్యం చేయకుండా శీఘ్రంగా తన యజ్ఞవాటికకు చేరాడు. మహారాజు సదస్యుల అనుమతితో యజ్ఞ పశువైన ఆ మునికుమారునకు దర్భతాళను చుట్టి ఎర్రని మాలలతో ఎర్రని చందనంతో అతన్ని అలంకరించారు. పిమ్మట ఎర్రని వస్త్రములు ధరింపచేసి ఆయనను యూపస్తంభానికి కట్టివేశారు. దర్భల తాళ్లతో యూపస్తంభంన బంధించి ఉన్న ఆ మునికుమారుడు దేవతలైనటువంటి ఇంద్రుని ఉపేంద్రుని మహామంత్రములతో శాస్త్రోక్తంగా స్తుతించాడు. అంతటా మంత్ర రహస్యము గల ఆ స్తుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు సునస్సేఫునకు మిక్కిలి సంతోషముతో దీర్ఘాయువును ప్రసాదించాడు. ఇంద్రుని యొక్క అనుగ్రహము వలన ఆ మహారాజు శుభకరములైనటువంటి యజ్ఞ ఫలములను అనేకం పొందాడు. మహాతపస్వి ధర్మాత్ముడు అయినటువంటి విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రములందు మరి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమునందు 62వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.